పేరు జెసికా. ఈ స్టేజ్ ఫియర్ క్లాస్కి వచ్చేటప్పుడు నాకు చాలా భయం వేసింది. అక్కడ ఎవరు రారేమో, మేము ఒక్కరిమే వెళ్తామేమో, వాళ్ళు మమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడుగుతారో, మేము ఏం చెప్పాలో అని చాలా భయం వేసింది. కానీ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డే రోజే ఇక్కడ కూర్చున్న తర్వాత నా స్కూల్ మేట్ని చూసాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నుంచి సార్ చాలా మమ్మల్ని మోటివేట్ చేశారు. చాలా పీపీటీస్, చాలా గేమ్స్ అండ్ మమ్మల్ని ఇలా మైక్ పట్టుకొని మాట్లాడించారు. సార్ చెప్పిన ప్రతి మాటలో ఒక మోరల్ ఉంది అండ్ నాకు అవి చాలా బాగా నచ్చాయి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు స్టేజ్ ఎక్కాలి అని అంటే ఏంటి ఇప్పుడు నేను ఎక్కాలా అని ఫీల్ అయ్యేదాన్ని. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను ఎవరు స్టేజ్ ఎక్కి మాట్లాడు ఏదైనా అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. నాకు మొత్తం ఫియర్ పోయింది ఈ స్టేజ్ ఫియర్ క్లాస్కి రావడం వల్ల. అండ్ ఇక్కడ చాలా ఫ్రెండ్స్ అయ్యారు. నేను ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను మా ఫ్రెండ్స్తో కలిసి. సుధీర్ సార్ మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు. నాకు ఉన్న ఫియర్ చాలా వరకు పోయింది అండ్ స్టేజ్ మీద ఇప్పుడు నేను భయపడకుండా మాట్లాడుతున్నందుకు సుధీర్ సారే కారణం. థ్యాంక్ యూ సుధీర్ సార్. మాకు ప్రతి పీపీటీలో ఒక మోరల్ చెప్పారు. ఆ పీపీటీలో నాకు ఏం నచ్చిందంటే కేక్ గురించి చెప్పారు. అండ్ నాకు చాలా ఈ 14 days మాకు చాలా గేమ్స్ ఆడిపించారు. ఆ గేమ్లో నాకు బ్లైండ్ గేమ్, బ్రెయిన్ విటర్ గేమ్ చాలా బాగా నచ్చాయి. అండ్ మాకు రోజు ఒక టాపిక్ ఇచ్చి దీని మీద మాట్లాడండి అని అన్నారు. నేను ఫస్ట్ రోజు ఇంట్రడక్షన్ చెప్పమన్నారు. నా ఇంట్రడక్షన్ నేను భయపడుకుంటూ ఎంత భయపడ్డానంటే ఏదైనా మిస్టేక్ పోతే ఏమైనా అనుకుంటారేమో ఈ ఫియర్ నాకు చాలా ఉండేది. నేను అయినా భయపడుకుంటూ ఒక 10 secondsలో మాట్లాడి వెళ్ళిపోయాను. అక్కడ కూర్చున్న తర్వాత కూడా నాకు చాలా భయం వేసింది. తప్పు మాట్లాడానేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని. సార్ నాకు అందరిలో డిఫరెంట్గా ఆలోచించాలి అని అన్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. నేను అప్పటి నుంచి ఎలా డిఫరెంట్గా ఉండాలి అని నేర్చుకున్నాను. అండ్ మాకు ప్రతి గేమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా గేమ్స్ ఆడిపించారు. ఆ గేమ్స్ అన్నీ నాకు నచ్చాయి. అండ్ ప్రతి టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నారు. అందులో నేను మెమరబుల్ డే గురించి మాట్లాడమన్నాను. ఆ రోజు నేను ఎక్కువ మాట్లాడాను, 11 minutes. దట్స్ మై హైయెస్ట్ స్కోర్. ఆ రోజు నేను భయపడుకుంటూనే మాట్లాడాను. బట్ నేను మాట్లాడిన తర్వాత సార్ నేను అనుకున్నాను మాట్లాడిన తర్వాత 5 నిమిషాలు మాట్లాడుండొచ్చు, 2 minutes మాట్లాడుండొచ్చు అని నేను అనుకున్నాను. బట్ నేను 11 minutes మాట్లాడాను. సార్ చెప్పగానే నేను అసలు చాలా షాక్ అయినా. అండ్ రియలీ హ్యాపీ. ఇప్పటి నుంచి స్టేజ్ మీద మాట్లాడు అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను వితౌట్ ఎ ఫియర్. ఇక్కడ నాకు చాలా ఫ్రెండ్స్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరూ నా ఫ్రెండ్సే. నన్ను చాలామంది నవ్వించారు, కొంతమంది ఇరిటేషన్ చేపించారు. అండ్ యాంగ్రీ సిచ్యువేషన్స్ గురించి టాపిక్ చెప్పమన్నప్పుడు నేను మా చెల్లె గురించి, మా ఇంట్లో వాళ్ళ గురించి బాగా చెప్పాను. ఆ రోజు నాకు చాలా బాగా అనిపించింది. ఆ టాపిక్ చెప్పిన ముందు రోజు నుంచి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేను. ఫస్ట్ వీక్కి ఇప్పటికీ నాకు చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఫస్ట్ 5 days, దెన్ 5-6 days అప్పుడు నేను ఒక 2-3 minutes మాట్లాడాను. బట్ నేను 11 minutes మాట్లాడాను ఒకరోజు. అండ్ నా ఫియర్ మొత్తం ఇప్పుడు పోయింది. నేను ఖచ్చితంగా మంచిగా మాట్లాడతాను. నాకు ఇక్కడికి వచ్చాక కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరిగాయి. నేను ఇంట్లో ఉండేదాన్ని బాగా ఎక్కువగా. నాకు ఇంట్లో ఉండడం బాగా ఇష్టం. బయటికి వెళ్ళి ఆడుకోవడం అంటే అందరూ చిన్నపిల్లలే ఉంటారు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు
బయటికి వెళ్ళాలంటే భయం వేసేది. అండ్ నాకు ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళతో నేను మాట్లాడాలి అంటే చాలా భయం వేస్తుంది. నాకు అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. బట్ నేను ఇక్కడికి వచ్చాక కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇచ్చిన టాపిక్ గురించి ఏదైనా మాట్లాడండి, లేదంటే మీ గురించి ఏదైనా చెప్పండి అని గ్రూప్ డిస్కషన్స్ పెట్టారు. మమ్మల్ని బయట ఓపెన్ ఎయిర్ క్లాస్ కూడా చెప్పారు. ఆ రోజు వర్షం పడి కరెంట్ పోయింది, అందుకే మమ్మల్ని బయట కూర్చోబెట్టారు. ఆ రోజు క్లాస్ నాకు చాలా బాగా నచ్చింది. చల్లగాలిలో కూర్చొని అందరం క్లాస్ విన్నాము. ఆ రోజు క్లాస్ సగం కాగానే మళ్ళీ ఏమంటే కరెంట్ వచ్చింది, అందరు లోపలికి వచ్చారు. కానీ నాకు లోపలికి వచ్చినాక అబ్బా బయట బాగుంది అని నేను అనుకున్నాను. ఫస్ట్ డే నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది క్లాస్. ఇప్పటి నుంచి నేను అసలు వచ్చేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ అస్సలు లేదు. మా డాడీ అనవసరంగా పంపించిండు అని అనుకున్నాను. బట్ మా డాడీ ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి అని మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు క్లాస్ మొదలవుతుందా, నేను ఎప్పుడు వెళ్తానా అని అనుకుంటాను. అండ్ ఈ క్లాస్ అయిపోగానే అమ్మ అప్పుడే అయిపోయిందా, ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ నౌ. థ్యాంక్ యూ సుధీ సార్, and thank you listening to my speech.